తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పిచ్చిదానా, నీ మొగుడు తిట్టాడని మూలని ఏడుస్తూ కూర్చుంటే చాలదు. నీ మొగుడు ఎందుకు తిట్టాడు? నీ మీద కోపమా, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలంతే. జయ, పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు. సరే గాని, నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుందే. రోజు గుడికొస్తున్నావు, ఏమిటి సంగతి? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన ఇంకో దాన్ని పట్టాడు, ఇక మీద దాంతోనే ఉండిపోతాట. అందుకని నీ కంగారు పుట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి కొబ్బరికాయ కొట్టమేనమాట. ఆడదాన్ని, అంతకంటే ఏం చేయగలను? నీ ఆయన్ని పట్టుకున్న ఆ రెండోది కూడా ఆడదేగా. నీ మొగుడు నిన్ను వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రం ఏదో దా దగ్గర ఉన్నట్టేగా. నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి మొక్కితే చాలదు. దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి. అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్లే చేసుకోకూడదు. సూత్రాలా? అవేమిటే? పండంటి కాపురానికి 12 సూత్రాలు. నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు. మా ఇంటికి రా, మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను. ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏముందండి? రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా. మీలాంటి వారు ఉండడం వల్లనే ఈ ఊరికి, ఈ జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి. అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. చూడు, ఓ వింత జరగబోతోంది. సర్లేండి అమ్మా, మరీ మీరు ఎంతగా పోవడక్కర్లేదు. రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు. అదేమిటా అలా అంటావు? వాళ్ళేదో నా మీద గౌరవం కొద్దీ పిలుస్తుంటే. పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు. అదే, రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే. రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు. పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాంలేండి. ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం. ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు? నాకు మౌన వ్రతం? అవును, మౌన వ్రతమే. 2 నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు. ఎప్పుడు చెప్పారు? నాతో చెప్పారులేంటి. మీరేమి అనుకోకండి. వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటాంలేండి. వస్తాం. వస్తామండి, వెళ్ళొస్తామండి. మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు. రవి, మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్ కు వెళ్లకుండా చేసావు. ఏమైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా. ఏమత్తయ్యా, మావయ్య గారు ఫంక్షన్ కి వెళ్ళడం తప్పంటారా? ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్ కు పోవడం తప్పమ్మా. భర్త బెల్లం లాంటి వాడు, ఈ భామలంతా చీవల్ లాంటి వాడు. ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి, లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే. ఏమోనత్తయ్య, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ మొగుడు నీ దగ్గరే ఉండేవాడు. అమ్మమ్మ, దీని మొగుడు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాడట. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇప్పుడు ఈ పిల్లకి 9వ సూత్రం చెప్పాలి. అమ్మాయి, దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా. సూత్రోపదేశం చేయాలి. అమ్మో, ఇక నా వల్ల కాదు. మీరు లాగించేయండి. నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు. కమాన్ క్విక్. ఏం కమాన్ కిక్ అండి బాబు? మద్రాసులో మనుషులు మంత్రిల కోసం పరిగెడుతున్నారు, ఆంధ్రాలో కిరసనాయల కోసం పరిగెడుతున్నారు, ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు. మనం ఎందుకు పరిగెడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. రే వెధవా, నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు, నేను తిన్నది అరక్క పరిగెడుతున్నాను. నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతావు, నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు. పరిగెట. లాభం లేదు, నన్ను వదిలే. రే యూస్లెస్ ఫెలో, నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడురా. మా గొప్పగా సెలవు ఇచ్చారండి. తమర వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి. తమరేమయ్యారండి? 1942, 43, 44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా. కానీ మన గత చరిత్ర చూసి వాళ్ళు చేవదలు పొమ్మన్నారు, నేను పోయాను. డీటెయిల్స్ అడగదు రా. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా. నువ్వు పాలు బతికరా, నేను లోనకెళ్ళి కేకేసుకుంటాను. దండాలి బాబు గారు. అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు ఉండు. ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చూసావే, నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడిని. ఈ విధం కూడా నచ్చలేదు. అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా, చిలకలా నవ్వుతావే. మిలిటరీలో ఉన్నాడు రా, మరేం పర్వాలేదు. అయినా మన బంగారం ఏం అనుకోదురా. అవునరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు. అసలే గాడిద కొడుకు కదండి, పైగా మిలిటరీలో ఉన్నాడు. అందుకని శృంగారం అంతా తుపాకీలో దట్టించి డిష్యూ కాల్చి మటర్ చేసేసి ఉంటాడండి. అదేం కాదండి, మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి. రాస్తాడు, నేను రాస్తాను 16 తావులు. ఎందుకు వేస్ట్? మాటల్లో కాదే, చేతల్లో చూపించాలి. అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే. 1952, 53, 54 లో
నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు, నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళలేదు? మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని. కరెక్ట్. అందుకల్లా యాదవా పెళ్ళం కోసం దేశాన్నే త్యాగం చేసిన వెంటరా నేను. అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నావే? నేను చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పంచు. ఏం చేయమంటారు బాబు గారు? అది కాదు, ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు. చేదరా అన్నపూర్ణ, బీరువా తాళం చేతులు ఎక్కడ? బుచ్చి వస్తున్నావా? ఎలాగో వచ్చారుగా కర్పూరం తీసి దండం పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. ఎక్కడా మా ప్రైవేట్ గార్డు? ఆయన ఎవరండి? ఇంకెవరు? శ్రీ 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 గోపాలకృష్ణుడు. ఆహా, మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ, పాహిమాం పాహిమాం పాహిమాం. నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి. ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్. హారతి. దానం పెట్టుకో. ఏమండి, నాకు చిన్న అనుమానం. ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం? ఆహా, దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో. ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు. అంతఃపురంలో 8 మంది, రేపల్లిలో 16,000 మంది, భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు? మా గోపాలకృష్ణుడు గారు. అందుకే వారికి నేను భక్తుణ్ణి, శిష్యుణ్ణి, ఆరాధకుడిని. ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట. అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది. ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది, ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడుంది, ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు. ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళినే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని. ఛీ, మీరు జీవితంలో బాగుపడరు. తప్పు తప్పు. ఆ గురువు గారికి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. స్వామి, మురళి ఎక్కడుందో చూపించు తండ్రి. అమ్మగారు, 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 భలే భలే విషయం, భలే భలే విషయం. సుబ్బులు, నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు భలే భలే విషయాలే. ఇది వెధవ కబురు కాదమ్మగారు, పెళ్లి కబురు. అబ్బా, నువ్వు వెళ్ళి పిండి రొప్పవే. ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు. చెప్పు. పోస్ట్ పేరు పాపారావు కూతురు వాచ్పేరు వరహాగారు కొడుకుతో లేచిపోయిందమ్మా. వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే? ప్రేమ కోసం వాళ్ళు అంత పని చేస్తే అది శుభవార్త కదటమ్మా. నోరు మూసుకుని వెళ్ళి పిండి రొప్పవే. అట్టాగే అమ్మా. ఏటా దూకుడు, కళ్ళు ఆపట్లేదు. అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా. ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బుమాయి ఎత్తకుండేదండి, వారసత్వం కదండి, దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనే వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి. అక్క అక్క రారా తమ్ముడు రా. బాగున్నావా? ఇంట్లో అందరూ కులాసాయేనా? కులాసాయి. ఏమండి, కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు. బావా, నేను పని పాట లేకుండా పోరంబోకులా తిరుగుతున్నానని తెగ తిట్టేవాడు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది. ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు. ఉద్యోగం రావడం గొప్ప కాదురా, దాన్ని నిలబెట్టుకోవాలి, పైకి రావాలి. నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా. కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జైన్ నాకిచ్చి పెళ్లి చేసావంటే. జయన్ నీకిచ్చి పెళ్లి చేయాలి. అద్దంలో మొహం ఎప్పుడో చూసుకున్నావురా బావా? సేవకులు బా. అక్క, అదేమిటండి, సాక్షాత్తు వీడు మా పిన్నమ్మ కొడుకు. జైతో వీడి పెళ్లి జరిపించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేగా. నీ ముద్దుల తమ్ముడు శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాడెవడు వాడికి పిల్లనివ్వాలని అనుకోడు. శ్రీకృష్ణలీలా అంటే? అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడని. బావా, నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వేయకు. వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మే వచ్చిందిరా. నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్ లో పట్టుకుని హ్యాండ్ కర్చీఫ్ తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్, ఆయన చెప్పాడు. ఏరా, మీ బావగారు చెప్పింది నిజమేనా? ఏదో చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు కాదురా, ఒళ్ళు పొగరు. ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి. ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వడం చస్తే జరగదు. వెళ్ళిపో. వెళ్ళిపోతాను. ప్రస్తుతం నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో నేనంటే ఏమిటో నీకే తెలుస్తుంది. వస్తా బావా. నీకు భవిష్యత్తు అంటూ ఏడుస్తే చూద్దాం. ఏమండి, మన జైకి త్వరగా పెళ్లి చేయాలి. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, మందే ఆలస్యం. రాజు చూడు. శ్రిత కమల కుచకుండల, అమ్మో, కుచకుండల, అమ్మో,
తవారనుకున్నావా నా వేలు అనుకున్నావా రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావురా? అడుగుదాం అనుకున్నానండి, అమ్మగారు ఆ ఇంటికి వచ్చారండి. అమ్మగారు వస్తే అడగకూడదు. మరి ఆ గాంధీనగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి? ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి, దాని మొగుడు వచ్చాడండి. అమ్మో మొగుడు వస్తే అడగకూడదు. చూడు, వాళ్ళ మొగుడు వల్ల మనకి, మన పిల్లల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు. అది మొదటి సూత్రం, తర్వాతే మన సుఖం. ఇందాకలా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా. కూర్చోకు. ఎవడా నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి. బాబు గారు అంటే మీరేనండి? బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు, అయ్యి బాబోయ్ గారు. పచ్చి ప్రేమలాకి నా సందేహం లేదు. ప్రియ అమ్మగారు ఎక్కడున్నారా? బంగళాకి ఆ పక్కన ఉన్నారండి. అయితే ధైర్యంగా చదువుకోవచ్చు. ప్రియమైన బాబు గారికి. మరి అప్పుడు ఈ బాబు నేనేంటారా? కొంచెం ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది. మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఛాతి, మరేం డౌట్ లేదండి. ఆ మోహిని మిమ్మల్ని లవ్ ఆడిందండి. నా మనస్సు మీకేనాడో అంకితం చేశాను. అయ్యి బాబోయ్ కాపేయండి, ఇది నిఖార్సైన ప్రేమేనండి. నీకు ఆలస్యం చేయకండి, అసలు రోజులు బాగాలేవు. 1942, 43, 44 లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు. ముందు ఈ పిల్ల సంగతి చూడండి, లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి. ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది. తెలిసిందంటే నేను చంపేస్తాను. ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు. అదవా అర్థమైంది. అప్పుడు ఇబ్బందులు అక్కడ వచ్చేసాను రా. నేను వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి, మీతో పాటే నేను. భోజనం చేసేటప్పుడు పక్కనుండు, 2 ముద్దలాడతాను తిను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా, 2 చెంబులు ఇస్తాను పోసుకో. బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో, బీడీ ఇస్తాను కాల్చుకో. అంతేగాని ఇలాంటప్పుడు అదేంట కుదురుతుందండి. మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి, నేను కూడా పక్కనే ఉండేవాడిని. ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంటికి పో. ఉద్యోగం తీసేస్తారా? అమ్మగారు భలే విషయం, భలే విషయం. అబ్బబ్బా, ఇందాక చెప్పావు కదే. అయ్యో, ఇది తాజా వార్తమ్మా, ఇప్పుడే విన్నాను. అబ్బా, నా గుండె పగిలిపోతుంది. సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు. చెప్పనమ్మా, చెప్పలేను. చెప్పకుండా ఎంతసేపులా చిందులు తొక్కుతావే? అమ్మో, ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా. చెప్పకపోతే నీ చెంప చెళ్ళు మట్టుంది. చెప్పా. అమ్మో, చెప్పను. ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను. ప్రేమలేఖ? అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను, చచ్చినా చెప్పను. వచ్చారా? అబ్బా, నాకు సిగ్గేస్తుందండి. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు ఏమిటి అలా ఉంది? రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను. అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. సర్లేండి, ముందు చేతిండి. ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదో తెలియదు. యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమే రంగరాచి, నీకంటే పెద్ద ఆయన గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరాలు రాస్తావా? నోర్మయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతి వేసుకుని పడగడ్డాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే పదండి. ఏనో వాగు. ఇదిగో, ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు. రాసిన తండ్రులకి అందరేవకు. అందరూ కాపురాలు చెడగొట్టకు. అసలు నా సంగతి ఎవరు అనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, కృష్ణుడిలాంటి రోజు భగవద్గీత చదువుతాను. మోహిని ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు నోరెత్తకు. చాలా లోపల పదండి. చెయ్యొద్దులు. ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు? రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు. ఆ కళ్ళజోడు. ఈ కళ్ళజోడు నీదే. పని మాత్రం అడక్కు. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగాడిది. రాయి రే రాయి. ఇక్కడ రా ముసలి పిల్లి కొడక. ఎప్పుడొచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు, అప్పుడు వచ్చా. నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికి. మరోసారి చెప్తున్నాను, డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ.
చూడండి అన్నయ్య గారు, పెళ్లిడు వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన వెర్రిమరి వేషాలు. మీరన్నా కాస్త గడ్డి పెట్టండి. ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా. నేను రెడీగా రాయి. రాయిచ్చు కొడతాను ఏమనుకున్నావా? నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం. నేను మాట్లాడేది నా కొడుకు గురించి. అనవసరంగా రాయి వేస్ట్ చేయకు. నీ ఎరికలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. చెప్పుతో కొడతాను ఈసారి. నేను మీ వాడికి సంబంధం చూడాలా? ఏం తమాషాగా ఉందా? 1942, 43, 44 నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను. ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప. కుర్చీతో కొడతా మాట్లాడేవంటే. డీటెయిల్స్ అర్థం కావటం లేదు. రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు. వేధవా, 18 ఏళ్ళ నాడు నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలని ఒక కూతురును గాని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా? 18 ఏళ్ల నాడు నా కోడల్ని కని పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా? కుర్చీ కొడతా. ముహూర్తాలు పెట్టింది రానక్కర్లేదురా. అంత పని చేసుకొచ్చేవాడినే. కూర్చో. కానీ ఈ కాలం కుర్రాళ్ళ సంగతి మనకు అర్థం కాదు కదా. అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. అడుగు. చూడు బాబు, నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా. అలాగేనండి, కానీ ముందుగా అమ్మాయిని చూసి. నేను ఒప్పుకోను. పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే. అంతగా కావాలంటే మాట ఒప్పుకో, తర్వాత కావాలంటే పిల్లని చూసుకో. ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది? నువ్వు పిల్లని చూస్తావా? లేచి నిలబడరా. నిలబడా. ఈ రాయిగా నెగదిగా చూడు. మరోసారి చూడు. నీకు నచ్చాడా? వీళ్ళలాగే ఉంటుంది పిల్ల. నువ్వు కూర్చో. దీంతో కొడతా. నాలాగా ఉంటుందా? మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు. ఏడిచా, నువ్వు కూర్చో. అన్నపూర్ణ, సిద్ధాంతి కవర్ పంపించు. వారం రోజుల్లోగా పెళ్లి. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. వచ్చిన పని అయిపోయిందా? ఇంకలే అదరా. నడవే తల్లి. ఏమే చెయ్య, ఆ కుర్రాడెవరే? సినిమా హీరోలా ఉన్నాడు. పెళ్లి కాకపోతే బాగుంటుంది. ఏ, నువ్వు చేసుకుంటావా? పెళ్లి ఖాయం చేయమంటావా? చేయవే, చచ్చి నీ కడుపును పుడతానే. ఇచ్చిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఇల్లు ఎక్కడండి? మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా? ఆయన అంటే ఆయన కాదనుకోండి. వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి, ఆమెను కలుసుకోవడానికి వచ్చాను. ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు? వెదకపోయి ఇంటిగా కాలికి తగిలినట్టుంటే. జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా? దానెందుకు కలుసుకోవడం? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ వెధవది. మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి. చూడండి, ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు. అలాంటిది ఇష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి? అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్గా సిఐడిలా వచ్చాను. ఇంతకీ అమ్మాయి? మీ అదృష్టం, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దట్స్ గుడ్. నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. అబ్బా రావే, సిగ్గుపడిపోతుంది. పెళ్లి కొడుకు చూడవే. ఏమండి, ఎవరండి ఆ చిట్టు తల్లి? ఈవిడే రాయప్రాజు గారి కూతురు జయలక్ష్మి. ఏమిటండి అలా కొయ్యబారిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకే? పదండి వెళదాం. ఏమండి, నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. సరే చూడండి గజలక్ష్మి గారు, నా పేరు గజలక్ష్మి కాదండి, జయలక్ష్మి. అదే జయలక్ష్మి గారు, రాయప్రాజ్ గారు కూతురు గారు. మీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా? పుష్టిగా కాదండి, నాలాగా సన్నగా అందంగా ఉంటారు. ఏ, నేను మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదండి, బ్రహ్మాండంగా నచ్చారు. ఏమండి ఆగండి. ఏమిటలా పుంజాలు నచ్చుకుంటూ పారిపోతున్నారు? పెళ్లి కూతురు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? కట్టుకున్న పెళ్ళాం ఇలా కోడిరామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది? బోలెడంత సేఫ్టీ. వస్తా. ఆగండి ఆగండి, మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి. మాట్లాడితే వేన మీటినట్టు, నడిస్తే నాగమల్లి నడిచినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి. నవ్వుతారేంటండి? అయ్యా పెళ్లి కొడుకు గారు, మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య
మిస్ జయలక్ష్మి. ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి.